భూమి కూడా కావాలి. టెస్ట్ చేస్తారు. తెలుసుకొని ఆ యొక్క సాగు విధానానికి. సార్ మాది కొండతమరాపల్లి సార్. మాది చెల్ల రామకృష్ణ. మా కుటుంబం చెల్ల రామకృష్ణ అండి. నాకు బీడి భూమి 2 ఎకరాలు ఉట్టి బీడి భూమి కింద ఉండిపోయిందండి. ఏ సాగు లేకుండా, ఏ పంట లేకుండా నాన్న కూలికి వెళ్ళి కూలి పని చేసుకుంటారు తల్లిదండ్రులని. పడి 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 కష్టాలు పడి దాన్ని అనవసరంగా వదిలేసి ఇలాగ నానా బాధలు పడి కూలి పనులకి వెళ్ళిపోయారండి. అప్పుడు ఇలాగ నవోదయ రాఘవేంద్ర సార్ అని మా గ్రామ పెద్దలు సలహా చెప్పారు. ఆయన కాడికి వెళ్ళమంటారు. ఆ నవోదయ రాఘవేంద్ర సార్ కాడికి వెళ్తే ఆయన ఒక కంప్యూటర్లో నాకు కొన్ని సలహా భూమి గురించి, వ్యవసాయం గురించి కొన్ని సలహాలు చెప్పారండి. ఆ విధంగా నేను వాటితో చేసి ఈ రకంగా ఈ వ్యవసాయాన్ని ఈ రకంగా తీసుకొచ్చాను. అప్పుడు నాకు సార్ నవోదయ రాఘవేంద్ర సారు మా ఊరు వచ్చారండి. మా భూమిని టెస్టింగ్ చేశారు. టెస్టింగ్ చేసి ఆయన విజయనగరం వ్యవసాయ శాఖ మంత్రి కాడికి వెళ్ళి
అక్కడ ఏటేటి దాన్ని వ్యవసాయం తాలూకా ఏం చెయ్యాలి, ఏం అనాలి, అక్కడ తాలూకా వివరాలన్నీ తీసుకొచ్చి మా ఊరు వచ్చారండి. మా పొలంలోకి వచ్చి నాకు ఇలా బోధపరిచి ఈ విధంగా చెయ్యాలనేసి చెప్పారండి. చెప్పిన కాండి ఆయన చెప్పిన కాండి ఈ పంట అలా ఉన్న బీడ భూమిని అల్లాక కూడా ఈ రకంగా తీసుకురావాల్సి వచ్చిందండి. ఇప్పుడు మేము కూలి పనికి వెళ్ళలేదు, మామూలుగా కుటుంబం కూడా చల్లగా ఇంటికాడ మా వ్యవసాయం చేసుకుంటున్నాం, మేము చల్లగా ఇంటికాడ ఉన్నామండి. మా పిల్లలు చదివించుకుంటున్నాం, మేము కూడా మా వ్యవసాయం శుభ్రంగా చేసుకొని ఆరోగ్య చల్లగా ఉన్నామండి సార్. శుభ్రంగా రాఘవేంద్ర సార్కి నేనేం చెప్పాలని ఆయనకి నాకు జీతాలు చెప్పాలనేసి నేను కోరుకుంటానండి. మన రాఘవేంద్ర సార్ చెప్పే విధానంగా మన కంప్యూటర్ ద్వారాగా మన వ్యవసాయం అభివృద్ధి చేసి అలాగే సాటి రైతులు కూడా మనం సందర్శించి మనం ఈ వ్యవసాయాన్ని ఈ బూడి భూములు వదిలేసి టౌన్ వెళ్ళిపోవాల్సిన పనే లేదు. అదే ఆయన చెప్పిన కంప్యూటర్ పద్ధతిలో ఆయన చెప్పిన పద్ధతిలో ప్రకారంగా మనం వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి దీన్ని మంచి డెవలప్మెంట్ చేసుకుంటే మనం ఏ కూలి పనికి వెళ్ళక్కలేదు, పొన్నీరు వెళ్ళక్కలేదు, టౌన్ వెళ్ళవసరం. మన ఈ వ్యవసాయం మీద చక్కగా హాయిగా మనం బతకగలండి. నా పేరు రాఘవేంద్రరావు అండి. నేను నవోదయ విద్యాలయాలో పీజీటీ బయాలజీ టీచర్ కింద పనిచేస్తున్నాను. ఈయన పేరు కృష్ణ. ఈయన ఒక వ్యవసాయదారుడు. ఆయనకి 2 ఎకరాల భూమి ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన నా దగ్గరికి వచ్చి, మా భూమి బంజరు భూమిగా ఉందండి, దాన్ని ఏ రకంగా మనం సాగు చేయొచ్చు, ఆ మెలకువలు ఏవైనా మీరు ఉంటే నాకు చెప్తారా అని నన్ను కలిశారు. ఆయన సలహా మేరకు నేను ఆల్రెడీ ఒక యునెస్కో ప్రాజెక్ట్ చేస్తున్నానండి, ఐసీటీ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అని. ఆల్రెడీ నాకు విభిన్న వ్యవసాయ పద్ధతులు ఏ రకంగా సాగు చేయాలి, దాన్ని ఏ రకంగా సస్టైన్ చేయాలి అనే పద్ధతుల్ని అవగాహన మాత్రానికి నాకు ఉంది. సో అది ఆధారంగా చేసుకొని నేను మొట్టమొదటిగా ఆయన భూమి దగ్గరికి వెళ్ళి ఆయన సాయిల్ శాంపిల్స్ నేను కలెక్ట్ చేసి ఈ రసాయనిక శాలలో నేను దాన్ని పరీక్షించి ఏ వ్యవసాయ పద్ధతులకి ఆ భూమి అనేది ఉపయోగపడుతుంది అనేది నేను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నాకు 2 రకాల పంటలు వేయాలనిపించింది అక్కడ. ఒకటి నీరు పుష్కలంగా లభిస్తుంది కాబట్టి ఒకటి అరటి వేయచ్చు, రెండవ పంట మనం వరికి కూడా వేయచ్చు అన్నమాట. సో ఈ రెండిట్లో ఆయన సలహా తీసుకుంటే ఆయన వరి వేస్తానని చెప్పాడు ఆయన. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో వచ్చే చీడపీడల గురించి, మిగతా ఇతరత్ర వ్యాధుల గురించి నాకు అంతగా అవగాహన లేదు. కానీ అందుకని నేను విజయనగరంలో ఉన్న జిల్లా కేంద్ర వ్యవసాయ సమాచార కార్యాలయానికి వెళ్ళి దాని మీద నేను సేకరించిన చీడపీడలు, మిగతా వ్యాధుల యొక్క నివారణ అవన్నీ కూడా నేను క్షుణ్ణంగా పరిశీలించి తిరిగి ఆ యొక్క వ్యవసాయదారు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నేను అవన్నీ చెప్పాను. అంతేకాకుండా మా స్కూల్లో ఆయనకి పిలిచి ఒక 2-3 క్లాసులు కంప్యూటర్ ద్వారా నేను ఆయనకి అలవాటు అంటే ఏ రకంగా పద్ధతి మనం ఆధునిక వ్యవసాయం అనేది చెయ్యొచ్చు, ఏ రకంగా చేస్తే మనకి మంచి ఈ సాగు దిగుబడి అనేది జరుగుతుంది, చీడలు పీడలు లేకుండా మనకి దిగుబడి ఏ రకంగా లభిస్తుంది అనేది నేను క్షుణ్ణంగా ఆయనకి అర్థమయ్యేటట్టుగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోను, అలాగే ప్రపంచంలో మిగతా దేశాలు చేస్తున్న వ్యవసాయ పద్ధతుల ద్వారా నేను ఆయనకి ఒక అవగాహన కల్పించానండి. దాంతో ఆయనకి కొంచెం అవగాహన వచ్చిన తర్వాత మిగతా అగ్రికల్చర్ సైంటిస్టులని అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్స్ని మేము కలిసి ఈ పద్ధతి ద్వారా ఇక్కడ వెళ్తే బాగుంటుందని వాళ్ళ సలహా తీసుకొని మేము ఆ రకంగా వ్యవసాయాన్ని సాగు చేసాం. ఇప్పటికీ ఈ వ్యవసాయదారుడు తన సాయశక్తిలా సంవత్సరానికి 2 పంటలు వేసుకొని చక్కగా వరి, మిగతా కందులు, మినుములు ఇటువంటి పంటలను సాగు చేస్తున్నారు. సో దీని రకంగా ప్రతి రైతు కూడా ఈయనను ఒక ఆదర్శ వ్యక్తిగా మనం తీసుకుని ఎవరి భూములు వాళ్ళు సాగు చేసుకొని ఆ తదుపరి ఆ సాగు చేస్తున్న వ్యవసాయ పద్ధతుల్ని మిగతా రైతులకి కూడా అవి షేర్ చేసుకుంటే ఏ ఒక్కరు కూడా భూమిని వదిలి వాళ్ళ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళ భూమిని నమ్ముకొని వాళ్ళు చక్కగా
వాళ్ళు సేద్యం చేసుకొని వాళ్ళ పిల్ల పాపల్ని చదివించుకోవచ్చు, చక్కగా వాళ్ళ జీవన శైలిని వాళ్ళు మెరుగుపరుచుకోవచ్చు అని మేము ఆలోచుకున్నాం. ఈ రకంగా మాకు ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా మేము చేసిన తర్వాత చాలా సక్సెస్ఫుల్గా మాకు అనిపించింది. అది ఏం చేస్తున్నంటే మేము మా నవోదయలో ఉన్న కమ్యూనిటీ యాక్టివిటీస్ కింద, పేస్ సెట్ యాక్టివిటీస్ కింద మిగతా ఊర్లు వెళ్ళి మేము ఆ ఊర్లో ఎవరైతే పేద బడుగు రైతులు ఉంటారో వాళ్ళకి అవగాహన అంతగా లేదో వాళ్ళందరినీ కూడా మేము కలిసి వాళ్ళతో ఇటువంటి ఈ చర్చలు జరిపి వాళ్ళకి తగిన సహాయం చేస్తూ ఉంటామండి. ఈ రకంగా మాకు ఈ సహకారం చేసిన ఈ కృష్ణ గారికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెబుతూ ఉంటున్నాను. ఆయనకి ఎటువంటి కష్టంలోనైనా కూడా మా యొక్క స్కూల్ తరపు నుంచి, మా టీచర్లు విద్యాలయ టీచర్ల నుంచి ఎప్పుడు కూడా ఆయన సహకారం ఉంటుందని మనవి చేసుకుంటున్నాను సార్. ఓకే, మాది ఏదో షూటింగ్ ఏటో సాలిడ్గా వచ్చింది సార్. ఆయన ముందు ఆయన